హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఇవాల్టి మన వీడియోలో టుడే రెసిపీ వచ్చేసి చిన్న ఉసిరికాయలతో పులిహోర. వీటిని స్టార్ ఉసిరి అలాగే గూస్ బెర్రీస్ అని అంటూ ఉంటారు కదండి. వాటితో రుచికరంగా పులిహోరాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూపిద్దాం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఉసిరికాయలు అనేవి మా బిల్డింగ్ లో చాలా కాసాయండి. అప్పుడప్పుడు పిల్లల కోసం ఇలా టేస్టీగా పులిహోరాని ప్రిపేర్ చేస్తాను. చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో స్టార్ ఉసిరితో పులిహోర ప్రిపేర్ చేసుకుందామా? ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఇలా గింజలు లేకుండా ఉసిరికాయలని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ఉసిరికాయలని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక కప్పు వరకు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగదానాలను వేసుకొని చక్కగా ఆయిల్లో బాగా వేగనివ్వండి. పల్లీలు, శనగపప్పు వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని వాటిని కూడా చక్కగా వేగనివ్వండి. ఆయిల్లో పల్లీలు అలాగే మనం వేసిన చనా దాల్ ఇలా పోపు దినుసులు అనేవి చక్కగా వేగిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 4 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ని వేసేసుకోండి. గ్రీన్ చిల్లీస్ కూడా ఆయిల్లో బాగా వేగితేనే బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే ఇదే పోపులో కొద్దిగా ఇంగువాని కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కరివేపాకు కూడా వేగిపోయింది చూడండి. ఇలా చక్కగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపుని యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో చక్కగా వేగాలండి పసుపు కూడా. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉసిరికాయల పేస్ట్ని వేసేసుకోండి. నేను ఇక్కడ మొత్తం అంతా వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉసిరికాయ పేస్ట్ని మొత్తం అంతా వేసిన తర్వాత ఆయిల్లో చక్కగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ ఉసిరికాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. ఒక 3 నిమిషాల పాటు చక్కగా చూడండి, ఇక్కడ మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అలా వచ్చేంత వరకు మంటని మధ్య రకంగా ఉంచేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఉసిరికాయలని. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి. అలాగే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతి మరియు జీలకర్ర పొడిని వేసానండి, మరింత టేస్టీ కోసం. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. చక్కగా మనం వేసిన పేస్ట్ అనేది పచ్చివాసన పోతేనే మనకి టేస్ట్ అనేది బాగొస్తుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఉడికించిన రైస్ని వేసేసుకోండి. ఈ విధంగా మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని మొత్తం అంతా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా కలిసేలాగా కలుపుతూ ఉండండి. మనం ఆల్రెడీ వేడి అన్నాన్ని వేసాం కాబట్టి మరీ వేపుకోవాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా అందులో కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా నాకు వీడియోలో కలర్ అనేది చక్కగా రాలేదండి, బట్ చాలా టేస్టీగా కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తినేశారు. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ చిన్న ఉసిరికాయలతో పులిహోర అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ చిన్న ఉసిరికాయలతో పులిహోర చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.